రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావడం ఇక్కడ వచ్చినటువంటి జనంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది. దీనికి రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కేశవరావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున, అదేవిధంగా మిగతా కుల సంఘాలు, కొన్ని కుల సంఘాలు కోపం మీద ఉన్నది, అన్నంతన్నాను విలువలేదు. సర్దార్ పాపన్న కనిపెట్టినటువంటి జైన్ గౌడు కోపంతో వెళ్ళిపోక కూడా చూసిన. ఏం చేయాలి? ఇంతమందితో అందరూ మాట్లాడితే ఆకలితో ఉన్నారు కాబట్టి కొంత తక్కువ చేసిన. ఏదైనా అన్ని కుల సంఘాలకు, అన్ని బీసీ సంఘాలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అందరూ వచ్చిండ్రు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అందరూ వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా, నేను కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేశాను. నాకంటే ముందు చాలా మందికి తెలియదు నా హిస్టరీ. అది ముఖ్యంగా మా పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, కేశవరావు లాంటి వారికి తెలుసు. నేను ఆనాడు కేవలం నేను బీసీలో కాదు, అక్క కులాలు ఉన్న వాళ్ళని కూడా చేశా. టాలెంట్ని బట్టి ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి చేసింది నేనే, ఎన్ జనార్దన్ రెడ్డి చేసింది నేనే, అదేవిధంగా ఎం సత్యనారాయణ చేసిన. కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలేదు. కానీ ఆయన అయినాక సోనియా గాంధీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ఆయనకు మద్దతు ఇస్తున్నా. అదేవిధంగా అంచెలంచెలుగా పెరిగినటువంటి వ్యక్తి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్కు పూర్తి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే అప్పటికే ఇద్దరు తయారైంది. ఎవరు? మధు యాష్కి, ఈయన, ఇంకో ఆయన కూడా ఉన్నాడు. నేనన్నాను, ఈ పెద్ద రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడు చేసిన ఈ లొల్లిలో పోతానుకో ముగ్గురు నడుమ 4 వస్తాడా లేదా? అందుగురించి నేను అవుట్ రైట్ గా మహేష్ కుమార్ గౌడ్ చేశాను. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశంలో అట్టడుగున్నటువంటి 10%, 90% వాళ్ళు కిందున్నారు, 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నది. రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అంతేకాదు అట్టడుగున్న బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి. ఎక్స్రే అన్నాడు, జితనా హిస్సేదారి యుక్తి భాగీదారు అన్నప్పుడే నాకు ఆయన వేవ్ లెంగ్త్ తెలిసిపోయింది. తప్పనిసరిగా తెలంగాణలో ఒక బీసీ వ్యక్తిని పెట్టడని తప్పనిసరిగా సపోర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు. మిత్రులారా, ఇది సదవకాశం. ఇవాళ ఒక కార్యకర్త అంటే మీరు కూడా పని చేయమని చెప్తున్నా. ఇప్పుడే మా పొన్నం కలెక్టర్ చెప్పిండు, లీడర్ నెంబర్ తిరిగితే ఏం దొరకదు, ఆయన పని చేస్తే దొరుకుతుంది. ఊళ్ళో నల్ల లేదు, ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేవు. ఆడ పని చేస్తే గుర్తింపు వస్తుంది. కనుక మేము కూడా యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాం. ఇవాళ చూసినాం, ఆనాటికి ఈనాటికి చాలా ఫరక్ ఉన్నది. ఆనాడు బ్యానర్ చేసేటోడు దొరకలేదు, 15 బ్యానర్లు, అది కూడా అరగపట్ట తీస్తాయి. ఇప్పుడైతే ఫ్లెక్స్ పైసలు ఇవ్వగానే అన్ని బొమ్మలన్నీ వేసేస్తాయి. కనుక అలాంటి సమయంలో ఇవాళ అయ్యిండు. కానీ నా ఉద్దేశంలో 2 కోరికలు ఉన్నాయండి. ఇవాళ కులగన జరగాలి, ఆ తర్వాతనే ఎన్నికలు జరగాలి. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అదేవిధంగా పాస్ అయింది. 150 కోట్లు రిలీజ్ కూడా అయింది. కానీ నా పొన్నం ప్రభాకర్ తోటి, అదేవిధంగా మంత్రి ముగళ్ళు ఉన్నారు, మా సీతక్క, సీఎం గారికి తొందరగా మొదలు పెట్టుకోవాలి ప్లీజ్. ఇక మీరు డిలే చేస్తారనుకో ప్రజలకు, అపోజిషన్ కు అడ్వాంటేజ్ అవుతుంది. మీరు చెయ్యాలని ఉన్నది, కృత నిశ్చయం ఉన్నది. అందుకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు. కానీ మొదలు పెట్టారు బాబు. మొదలు పెట్టకపోతే అపోజిషన్ ఇదే, రోజు ఇదే, అన్ని కుల సంఘాలు ప్రతి దగ్గర మాట్లాడుతుంది. అదే కాకుండా నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. నేను ఏదైనా సూటిగా మాట్లాడతాను. ఇవాళ కింది స్థాయిలో కార్యకర్తలు కొత్తగా వచ్చిన వాళ్లకు
మొదటి నుంచి 10-30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్లకు అన్యాయం జరుగుతుంది. దాన్ని నువ్వు ప్యాచప్ చేయాలి. ఏది ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది ఏది పుట్టు పోయి చిక్కు చెడిపోయి వాన అవుతుంది. దాన్ని నువ్వు సరిదిద్దాలే. అదేవిధంగా నేను మొన్న కూడా రేవంత్ రెడ్డి ముందే చెప్పిన, మా మీద కేసులు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కేసులు ఉన్నాయి. ఎవరి గురించి కొట్లాడినాం బాబు? మా ఇంటి గురించి కొట్లాడే టీఆర్ఎస్ వ్యతిరేకంగా దుర్మార్గం మీద కొట్లాడినాం. వాళ్ళని ఇమీడియట్ గా అన్ని కేసులు విత్డ్రా చేయాలి. అప్పుడే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. అందుగురించి నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ నీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. వాస్తవాలు సీఎం గారికి చెప్పాలండి. కిందేం జరుగుతుందో చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ధరణిలో ఎంత అన్యాయం జరగాలో, భూమి వాళ్ళని 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది. ఆ భూమి కూడా ఇవాళ మళ్ళా త్వరలో చేరిపోయి అసైన్ లైన్ అమ్మేస్తున్నారు. దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టులు పడితే అది కూడా మళ్ళా త్వరలో చేరిపోతుంది. నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన, అన్నిటికంటే నాకు సంతోషం ఏంటంటే సార్, మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ముందు ప్రతి మంత్రి 2 రోజులు రమ్మన్నారు. థ్యాంక్ యూ. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది దమ్ము. మీరు రాకపోతే ఎట్లా రావాలి? పార్టీ లేనప్పుడు, పవర్ లేనప్పుడు అందరు గాంధీ భవన్ వస్తారా? ఏది పవర్ లేదు. పవర్ రాగానే ఎవరి ఇంటికాంటే దుఃఖం అమ్మ పనిచేది. నేను చాలాసార్లు చూసిన, రాజశేఖర్ చూసిన, అజయ్ చూసిన, వీళ్ళందరూ చూసిన. ప్రతి వాడు పార్టీకి వస్తే